గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 1000 రూపాయలు పెంచేందుకు జగన్కు 4 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో 1000 రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కిందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు అందిస్తున్న అతిపెద్ద సంక్షేమ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. తమది పేదల జీవితాల్లో వెలుగులు నింపే మంచి మనసున్న ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని మంత్రి జోష్యం చెప్పారు. ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాం. గతంలో 2000 పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పెన్షన్ 4000 చేయటం, 3000 పెన్షన్ని దివాంగులకు వచ్చేసరికి అది 6000 చేయటం, కొంతమందికి 15000 చేయటం, అట్లానే 10000 రూపాయల పెన్షన్ చేయటం, 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మనం ఇచ్చినంత పెన్షను ఎక్కడ కూడా ఈ దేశంలో ఎవరు కూడా ఇవ్వట్లేదు. పెన్షన్స్ మీద మనం ఖర్చు పెట్టేంత డబ్బులు ఈ దేశంలో ఎక్కడ కూడా ఎవరు కూడా ఖర్చు పెట్టలేదు. చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటలు పడిన రోడ్లన్నిటి కూడా ముందు పోర్చడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తూ ఉన్నాము. 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము. తొందరలో అన్నీ చేస్తాం. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలు అబద్ధపు మాటలతోటి కాలం గడుపుకొని దాదాపు 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇవాళ మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చేసుకుంటా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం మాది. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉన్నాం. గతంలో 2000 పెన్షన్